నమస్కారం. రైతురంజని ఛానల్ కి స్వాగతం. ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ లేదా తీగ జాతి పంటలను వై ఆకారంలో ఉండే ఇనుప ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేయడం తెలిసిందే. అయితే ఇక ఫట్రెల్లి ఫ్రూట్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ దానిమ్మ, ఆవకాడో వంటి పొద పంటలను సైతం వినూత్నంగా ఈ పద్ధతిలోనే సాగు చేస్తుంది. మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ సమీపంలో పింపాల్ గోస్ బసంత్ వద్ద ఫట్రెల్లి ఫ్రూట్ వ్యవసాయ క్షేత్రం ఉంది. అనంత్ బీమోర్ దీనికి చైర్మన్ గా కూడా ఉన్నారు. భారతీయ ఉద్యాన తోటల సాగు రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా కూడా చెప్పుకోవచ్చు. డ్యూక్ 7 వేరు మూలంపై గ్రాఫ్ట్ చేసిన మలుమ ఆవకాడో చెట్లను, బగువ రకం దానిమ్మ చెట్లను ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇక ప్రెషియన్ ఫార్మింగ్ లో భాగంగా ట్రెల్లిస్ పద్ధతిలో ద్రాక్షతో పాటు దానిమ్మ, ఆవకాడో తోటలను పెంచుతున్నారు. మొక్కలు నాటేటప్పుడే శాస్త్రీయ పద్ధతిలో నేలను సిద్ధం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతిని అనుసరిస్తున్నారు. కొమ్మలను ట్రెల్లిస్ కు అనుగుణంగా ఇంకా ప్రూలింగ్ చేస్తూ పెంచుతున్నారు. ఇక కొమ్మలన్నిటికీ సూర్యరశ్మి, గాలి తగలడానికి, కాయకోతకు పిచికారి చేసే ద్రావణాలు, పురుగుల మందుల చెట్లు మొత్తానికి అందించడానికి, సమర్థవంతంగా చీడపీడలను నియంత్రించబడడానికి ఇలా ఈ పద్ధతి ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఇక కాయలన్నిటికీ ఎండ తగిలేలా చూడడం ద్వారా మచ్చలు లేని నిగారింపుతో కూడిన నాణ్యమైన కాయలను పండిస్తుంది ఫట్రెల్లి ఫ్రూట్ ఎఫ్పిసి. ఇక సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో భారీ వర్షాల తర్వాత కూడా ఆరోగ్యదాయకమైన దానిమ్మ పండ్ల దిగుబడి కూడా తీస్తుండడం విశేషం. ఇక ఎఫ్పిసి సభ్యులైనటువంటి రైతులకు అధిక దిగుబడులు సాధించడానికి లాభదాయకమైన మెరుగైన సాగు పద్ధతులపై ఈ ఎఫ్పిసి శిక్షణ ఇస్తుంది. 25 నుంచి 26 తేదీల్లో బయోచార్పై జాతీయ సదస్సు భూసారం పెంపుదలతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసే కట్టె పొగ్గు బయోచార్ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇక అంతర్జాతీయంగా కార్బన్ క్రెడిట్స్ పొందే అవకాశం ఉండడంతో రైతులతో పాటు అనేక మంది వ్యక్తులు, వాణిజ్య సంస్థలు బయోచార్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్గూడలోని NIMSMA నిమ్స్ మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది.